మొత్తానికి అయితే రవీంద్ర భారతికి రావడానికి కారణం ఏంటంటే మామూలుగా వేరే సినిమా పని మీద వచ్చానమాట. ఆ పని పక్కగా పెట్టేస్తాను. మామూలుగా ఇక్కడికి వెళ్తాక థియేటర్ లో చూస్తాక విషయాన్ని మూవ్ అయితే ఒకటి స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్ లోనే నేను వచ్చాను, అలాగా టైటిల్స్ పడుతున్నా, విఎఫ్ఎక్స్ ఇట్లా వస్తున్నా, అది ఏంద్రా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించిందా ఏంటని అలా కూర్చున్నాను. భయ్యా మీ నంబరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ మూవీ భయ్యా. అసలు ఈ సినిమాకి అసలు నాకు ఎవరో కూడా తెలియదు, ఆర్టిస్ట్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలియదు భయ్యా. వచ్చి క్యాజువల్ అలా కూర్చున్న కానీ అసలు ఇంట్రెస్ట్ కలుగుతుంది అంటే ఏం జరుగుతుంది, ఆ ఇంటెన్షన్ కానీ అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగున్నాయి. అలాగే విఎఫ్ఎక్స్ అయితే ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు. అలాగే డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. మీ పేరు కూడా నాకు తెలియదు. నాకు అసలు ఈ సినిమా నవీన్ అన్న అసలు సూపర్ అన్న. అసలు నిజంగా ఇంతవరకే ప్రతి సినిమాకి రివ్యూలు చెప్తాను కానీ ఇది కావాలని జెన్యూన్ గా వచ్చి మరీ చెప్తున్నాను. చాలా బాగా అనిపించింది, సూపర్ గా ఉంది. మూవీ అనేది ఎలా ఉందంటే బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడవలసిన మూవీ, అంత ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే నిజంగా హీరోయిన్ కూడా ఏమండి మేడం పేరు హలో లాక్స్ గారు, అసలు నిజంగా చాలా మంచి కొత్త టీం అండి. చిన్న టీం అని కాదు కదా, ఎంత బాగా యాక్ట్ చేశారంటే తన హీరోయిన్ మెయిన్ లీడ్ చాలా 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 అంటే ఇంట్రెస్ట్ తో పాటు ఆ కాన్సెప్ట్ కూడా ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే కాన్సెప్ట్ అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే చాలా చాలా బాగుంది భయ్య. అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే విష్ అనే మూవీ చూసాను కానీ విష్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి నచ్చే కాన్సెప్ట్ అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. అసలు నిజంగా డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రదర్. భయ్య ఒకటైతే క్లియర్ చెప్పాలి, సింగిల్ లొకేషన్ భయ్య, సింగిల్ లొకేషన్ లో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసి అనుకోవచ్చు. మ్యాజిక్ బాల్ తో ఒక మ్యాజిక్ చేసారు. స్క్రీన్ మాత్రం బద్దలు బలిగిపోయినాయి భయ్య, అలా ఉందన్నమాట. ఎందుకంటే చూసిన అంతసేపు కూడా ఇంటెన్షన్ ఎలా ఉందంటే చాలా ఇంటెన్షన్ గా అసలు చూసినంతసేపు కూడా ప్రతిది కూడా సీను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తుంటారు. అసలు నిజంగా ఇది చూస్తే మీకు సన్ అనిపిస్తుంది కదా, కాదు మ్యాజిక్ బాల్ భయ్య. ఆ మ్యాజిక్ బాల్ తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు అనమాట. విష్ అనే మూవీ గురించి అయితే ఒకటి క్లియర్ చెప్తా భయ్య. నిజంగా అన్ని అద్భుతాలు నేల నుంచి మాత్రమే పుట్టవు, కొన్నిసార్లు ఆకాశం నుండి కూడా పుడతాయి అన్నట్టుగా క్లియర్ కట్ గా చూపించారు. నిజంగా ఈ విజువల్ చూస్తే భయ్య మీకు ఎట్లా అనిపిస్తుందేమో కానీ ఈ పోస్టర్ లో ఇలా ఉందంటే థియేటర్ లో సినిమా చూసినప్పుడు వేరే లెవెల్ భయ్య. ఒక్క లెవెల్ కాదు అసలు ప్రతి లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే చూసినా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నిజంగా క్రియేటివ్ గా ఆలోచించాడు డైరెక్టర్, మాత్రం దమ్మున్న డైరెక్టర్. అలాగే ఇలాంటి కాన్సెప్ట్ లో ఇండస్ట్రీలో చాలా తక్కువ బ్రదర్. అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కదా, అంటే ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మాత్రమే ఉంటాయి అన్నట్టుగా అలా ఈ సినిమా అందులో ఒకటి అనమాట. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, అలా ఉంది సినిమా. నిజంగా ఇక్కడ చూసుకుంటే మనం సన్ అనుకుంటారు కదా, సన్ కాదు భయ్య. నిజంగా మ్యాజిక్ బాల్ తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. స్టేజ్ అది కొత్త అంటే థియేటర్ లో ఎలా ఉందంటే అసలు స్క్రీన్ మొత్తం చూసినంతసేపు కూడా విజువల్స్ అయితే వేరే లెవెల్లో చూపించారు. చాలా డిఫరెంట్ గా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా కొత్తగా చూపించారు, కొత్తగా ట్రై చేశారు. చాలా బాగుంది, సూపర్.